హలో వివాస్, వెల్కమ్ టు షానూస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. ఇవాళ నా రెసిపీ చిక్కుడుకాయ కర్రీ. తొందరగా చిక్కుడుకాయ కర్రీని చేసేద్దాం. చూడండి, చిక్కుడుకాయ రెడీగా ఉంది. లెట్స్ కుక్ అవర్ కర్రీ విత్ ఇంగ్రీడియంట్స్. నేను ఇంగ్రీడియంట్స్ 1 by 1 చెప్తానండి. ఇక్కడ చిక్కుడుకాయ నేను 1/2 kg తీసుకున్నాను. ఇవి వాష్ చేసి వాటర్ అంతా స్టెయిన్ చేసి పెట్టానండి. తర్వాత ఒక మీడియం సైజ్ పొటాటోని ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను పెద్దగానే. ఇంకా ఒక పెద్ద ఆనియన్, 2 వెల్లుల్లి రెప్పలు, వీటిని కూడా కట్ చేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక 2 టమాటోస్ పెద్దవి, అవి కట్ చేసి పెట్టేసుకున్నాను. సాల్ట్, పసుపు, కారం ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టేద్దాం. కుక్కర్ వేడైన తర్వాత దీంట్లో 4 పెద్ద చెంచాలు ఆయిల్ వేసేసి వేడిగా అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్, గార్లిక్ 2 వేసేసి ఫ్రై చేసేద్దాం. చూడండి, ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేయాలి. తర్వాత ఈ టైంలో మనం కొంచెం పొటాటోను ఫ్రై చేయాలి. నేను ఒక పచ్చిమిరపకాయ కూడా వేసాను కొంచెం స్పైస్ కోసం. దీన్ని 2 minutes అలా ఫ్రై చేసేసి మన టమాటోస్ స్పైసెస్ వేసేసి 5 minutes తిప్పాలి దీన్ని. అంటే కొంచెం టమాటో సాఫ్ట్ అయిన తర్వాత దీంట్లో చిక్కుడుకాయలు వేసేసి వీటిని కూడా కొంతసేపు మగ్గనివ్వాలి. అంటే మన పచ్చివాసన అంతా వెళ్ళిపోయిద్ది ఇలా చేస్తే. చిక్కుడుకాయలోని పచ్చివాసన చూడండి, మనకు ఆయిల్ కనబడుతుంది. ఇలా మనం ఫ్రై చేయడం వల్ల దీని పచ్చివాసన అంతా వెళ్ళిపోయిద్ది. ఇప్పుడు మనం ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసేసి కుక్కర్ విజిల్ పెట్టాలి. అందుకని వాటర్ వేసానండి. దీన్ని ఒక 5 విజిల్ వచ్చేదాకా కుక్ చేయాలి. చూడండి, 5 విజిల్కి ఇది బాగా కుక్ అయిపోయింది. కానీ దీంట్లో కొంచెం వాటర్ ఉంది, అదంతా ఎవాపరేట్ అయిపోవాలి. అప్పుడే టేస్ట్గా ఉండిద్ది కూర. మనకు ఆయిల్ అంతా బయటికి కనబడాలి. చూడండి, దీన్ని కొంచెంసేపు కుక్ చేశాను. ఇప్పుడు ఇది ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి, బాగా కుక్ అయిపోయింది. అంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. కొంచెం లాస్ట్లో గార్నిషింగ్ కోసం కొత్తిమీర వేసేసాను. టైం టు ప్లేటింగ్. చూడండి, టేస్టీ చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.